తండేల్ పవన్ అన్న పెద్ద టైటిల్ వచ్చింది కదా. సో యాక్చువల్గా దీని స్టోరీ రైటర్ కార్తిక్ తీడా ఉన్నారు కదా, అతను నాకు బ్రదర్ లాగా అనమాట. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ద వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? చిత్తూరు స్లాంగ్లో డైలాగ్ చెప్పాలి, నాకు స్లాంగ్ రావట్లేదు అంతే. ఇంకా ఒక 2-3 టేక్స్ పట్టాయి, ఇంకా 4th టేక్కి అతను టక్కని కుట్టారు నన్ను పీప్ మీద. కాస్టింగ్ లో అంటే నిర్భయంగా నిజం చెప్పగలుగుతారు అంటే అది ఏం చెప్తారు మీరు? ఓకే, నా పర్సనల్ థింగ్ ఏంటంటే మేబీ గర్ల్స్కి అయితే వర్కౌట్ అవ్వచ్చు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ఒక మూవీలో ఒక చిన్న క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేసి సైడ్ క్యారెక్టర్స్ కానీ చిన్న చిన్న రోల్స్ ప్లే చేసుకుంటూ ఒక ఐడెంటిటీ కోసం కష్టపడే వాళ్ళలో చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. అలానే మన ముందున్నారు ఇప్పుడు తండేల్ మూవీ ఫేమ్ పవన్, అంటే అలియాస్ తండేల్ పవన్ అని పిలువబడుతున్నారు. సో ఆయనతో మాట్లాడి ఆయన యొక్క జర్నీ ఎలా ఉంది, అసలు ఈ మూవీ ఫీల్డ్ లో ఆయన ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉన్నాయని తెలుసుకుందాము. హలో పవన్ గారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఫైన్, బాగానే ఉన్నానండి. చూడడానికి చాలా ఎంగేజ్ లో ఉన్నారు. అయ్యో యంగే. తండేల్ పవన్ అన్న పెద్ద టైటిల్ వచ్చింది కదా. కానీ పవన్ అంటే యాక్చువల్గా నా నేమ్ పవన్ కళ్యాణ్ అండి. సో సెట్స్ లో సెట్స్ లో అందరూ పీకే 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 అంటూ అదే పిలిచేవారు అందరినీ. ఇంకా ఆఫ్టర్ రిలీజ్ ఇంకా తండేల్ పీకే అట్లా ఫ్రెండ్స్ ట్యాగ్ తెచ్చుకున్నారు ఫైనల్లీ, ఏదో అలాగా. సో మన ఈ తండేల్ మూవీ పక్కన పెడితే అసలు ఆ ముందు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? నా కెరీర్ ఫస్ట్ రెక్కీ అనే వెబ్ సిరీస్ వచ్చిందండి G5లో. దాంట్లో నరేన్ గారని మెయిన్ లీడ్ ఉండేవారు. సో నరేన్ సార్ వల్ల నాకు ఆ ఛాన్స్ రావడం జరిగింది. ఫస్ట్ అది నేను చేసింది. దాని తర్వాత సురేంద్ర గారు అని చెప్పి ఒక కోడైరెక్టర్ ఉన్నారు, చాలా మంచి వ్యక్తి అతను. సో అతని ద్వారా నేను మాయాపేటిక, తర్వాత తన ఫ్రెండ్ వాళ్ళ అన్నపూర్ణ ఫోటో స్టూడియో అని చెప్పేసి ఈ 3 మూవీస్లో చేయడం జరిగింది అనమాట. ఏ ఏజ్ లో చేశారు? 2022లో. నాకు అప్పుడు ఏజ్ చెప్పకూడదు, అదులేండి. 2022లో ఇవి జరిగాయండి. సూపర్. దానికి అన్నిటికంటే ముందు రెక్కి ఫస్ట్ రిలీజ్ అయ్యింది. దాంట్లో ఒక టీ బాయ్ క్యారెక్టర్ చేశాను. అది రిలీజ్ అయిన తర్వాత కొంచెం ఓకే ఫేస్ అనేది నవ్వు అవడం అనమాట, అట్లా జరిగింది. సో మరి ఈ మూవీలో ఛాన్స్ ఎలా వచ్చింది తండేల్లో? అప్పటికి నేను శ్రీకాకుళంలో ఉన్నానండి, ఊర్లో. సో యాక్చువల్గా దీనికి స్టోరీ రైటర్ కార్తిక్ తీడా ఉన్నారు కదా, అతను నాకు బ్రదర్ లాగా అనమాట. సో అసలు ఫస్ట్ హైదరాబాద్కి రావడానికి కారణమే అతను. పాస్ట్ కోవిడ్ తర్వాత నేను వచ్చింది అతని దగ్గరే ఉన్నాను, ఫస్ట్ నుంచి అతని దగ్గరే ఉన్నాను. సో అతను ఒక బ్రదర్హుడ్ టైప్ అనమాట మొత్తం. సో ఎలా ఉండాలి ఏంటి అన్నీ నేర్పించింది కార్తిక్ అనే వ్యక్తే. సో త్రూ అవుట్ అతను స్టోరీ రాస్తున్నప్పటి నుంచి అతనితో పాటే ఉండడం, అతనితో పాటే ఇంకా అన్నీ అలా జరుగుతూ ఉండేవి. సో 1 5 డే అప్పటికి తండేల్ ఆడిషన్స్ అయిపోయినాయి, నేను ఇంకా ఊర్లోనే ఉన్నాను. ఇంకా తండేల్ ఆడిషన్స్ అయిపోయిన తర్వాత కార్తిక్ అన్నకు ఒకసారి కాల్ చేసి, అన్నలాగా ఆడిషన్స్ అయిపోయాయి కదా, మరి ఏంటి క్యారెక్టర్ ఏంటి? ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో ఆ సినిమా అతను రాస్తున్నప్పటి నుంచి నాకు క్యారెక్టర్ ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి అనుకునేవాడిని ఖచ్చితంగా. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి ఆడిషన్స్ అయిపోయినాయి, అసలు ఉంటుందా ఉండదనే క్యూరియాసిటీతో ఉన్నాను నేను. అతను కాల్ చేస్తే ఒకసారి నువ్వు ఎక్కడున్నావు ఏంటి అంటే ఇలా శ్రీకాకుళంలో ఉన్నాను అని అన్న. సరే బయలుదేరి వచ్చిన తర్వాత ఒకసారి కనబాడు అంటే వెళ్ళి అతన్ని కలిసి కార్తిక్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను కోడైరెక్టర్ విజయ్ గారికి కాల్ చేశారు తండేల్కి. కాల్ చేసి ఇలా ఆడిషన్ రెడ్డి బాబు అంటే అప్పుడు లాస్ట్ మినిట్లో, అదే లాస్ట్ రోజు అండి, నాకు తెలియదు అయిపోయి అనుకున్నప్పటికి లాస్ట్ రోజు ఆడిషన్కి వెళ్ళి ఆడిషన్ ఇచ్చి అప్పటికప్పుడు ఓకే మీరు ఫైనలైజ్ అయ్యారు. ఎందుకంటే శ్రీకాకుళం కాబట్టి యాస్ ఉంది అండ్ హైట్ కూడా సరిపోతారు. ఒక యూనిక్ చిన్న, అందరికంటే కొంచెం హైట్ తక్కువ నేను అందులో క్యాస్ట్ మొత్తంలో. సో బాగున్నారు, సెట్ అయిపోయింది. అప్పటికప్పుడే అన్ని మాటలు కూడా అయిపోయినాయి. సో తండేల క్యారెక్టర్ ఎలా వచ్చిందని షార్ట్ అండ్ స్వీట్ గా బికాస్ ఆఫ్ కార్తిక్ అన్న. స్టోరీ రైటర్ హైట్ ఒకటి యూస్ చేశారు కదా, అంటే మీరు నిజంగా రియల్ లైఫ్ లో ఎప్పుడైనా ఫీల్ అయ్యారా హైట్ తక్కువ ఉన్నా నేను అరే అంత? అయ్యో చాలా సార్లు ఫీల్ అయ్యాను, కానీ ఇప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉంటారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, ఎందుకంటే మనకి తెలియదు లైఫ్ లో ఎప్పుడు ఏది పాజిటివ్ ప్లస్ పాయింట్ అవుతుంది అనేది. అవును. ఎక్కడ ఫీల్ అయ్యానంటే అమ్మాయిలందరూ పొట్టి అని పిలిచేవారు, అక్కడ ఫీల్ అయ్యేవాడిని. స్కూల్ ఏజ్ కానీ కాలేజ్ లో కానీ చాలా. కానీ ఇంకా అలాగ వస్తుంది, మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ ఇంకా పిలవలేరు, ఇంకా వాళ్ళు పిలవలేరు. అమ్మాయిల క్రేజ్ బాగా పెరుగుంటది అయితే ఏదో ఉండే అలాగా. ఓకే, సో ఎలా ఆడిషన్స్ ఏమి ఇచ్చారు? అంటే డైలాగ్, యాక్షన్, ఫస్ట్ భయం ఉంటుంది కదా. దీనికి ముందు మీరు ఏమైనా మూవీస్ లో చాలా వరకు ఇంతకుముందు 3 మూవీస్ లో చేశాను, ఇది 4th వన్. ఓకే, సో దీనికంటే ముందు
నేను జబర్దస్త్కి అని చెప్పి వచ్చాను హైదరాబాద్కి, ఆహా! కార్తిక్ గారి దగ్గరికి. ఓకే. అప్పుడు చాలా పిచ్చి ఉండేది, జబర్దస్త్లో ఖచ్చితంగా కనిపించాలి ఇది అని చెప్పేసి. సో అక్కడి నుంచి ఎలాగ ఆడిషన్ ఇవ్వాలి ఏంటి అని నేర్చుకుని, అది ఇంకా వద్దు అనుకుని వదిలేసిన తర్వాత రైటింగ్ కూడా నేర్చుకున్నాను నేను కార్తిక్ అన్న దగ్గర. ఓకే. సో నాకు సంబంధించిన స్క్రిప్ట్స్ నేనే రాసుకోవడం, తర్వాత నేనే యాక్టింగ్ చేసుకోవడం ఒక రూమ్లో కూర్చొని అట్లా. సో ఆటోమేటిక్ ఫియర్ అనేది పోయింది. వన్ ఫైన్ డే ఇంకా అలా నడుస్తున్న కొద్దీ నేను ఒక న్యూస్ ఛానల్ వచ్చి దాంట్లో రైటర్గా ఆర్టిస్ట్గా చేసుకునేవాడిని నేనే. ఓకే. ఒక టీంని నేను సెట్ చేసుకొని కామెడీ ఛానల్ రన్ చేసేవాడిని అనమాట. సో ఆటోమేటిక్గా ఫియర్ పోయింది. ఓకే. ఇంకా తండేల ఆడిషన్ అంటే వాళ్ళు ఒక డైలాగ్ ఇచ్చారు, మూవీలో ఉంది. సో ఆ డైలాగ్ అనేది శ్రీకాకుళం స్లాంగ్లో చేయమని చెప్పేసి అన్నారు. సో నాకు అది వర్కౌట్ అయింది ఆ రోజు. అదే మనకన్నీ ప్లస్ ప్లస్ పాయింట్స్. అవును, ఆ లాస్ట్ మినిట్ లో అది లేకపోతే ఈరోజు తండేలో నేను చేసేవాడిని కాదు, మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉండేవారు కూడా కాదు. ఎగ్జాక్ట్లీ. కానీ ఫస్ట్ అసలు ఈ ఫీల్డ్ ఏం తెలియనప్పుడు మీరు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక భయంతో వచ్చి ఉంటారు. చాలా స్టార్టింగ్ రాగానే చాలా భయంగా ఉండదండి. అంటే అప్పుడే ఇంకా రావడం కదా హైదరాబాద్, ఫస్ట్ టైం అదే రావడం. ఎట్లా ఏమంటారు దాన్ని మెయింటైన్ చేయాలి, ఎలా ఉండాలి, ఎక్కడికి వెళ్తే ఎలా ఎవరికైనా అవకాశం అడగాలి ఏంటని చాలా ఉండేదన్నమాట. సో దాన్ని ఓవర్కమ్ ఎలా చేయడం అంటే ఇంకా మనం వెళ్తున్న దారిని బట్టి ఇంకా అలాగలా నేర్చుకుంటూ వన్ డే ఎవరికైనా దారికి వెళ్ళడం, లేకపోతే ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాటి ఎక్స్పీరియన్స్ అయితే మనకు తెలుస్తూ ఉంటుంది ప్రతిదీని. సో స్టెప్ బై స్టెప్. అలాంటి ఎక్స్పీరియన్సెస్ చాలా అయినాయి. సో అందువల్ల ఇంకా భయం అనేది ఇంకేమీ లేదు. ఎవరితో ఎలా మాట్లాడాలి, వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఒక గుడ్ అనిపించుకోవాలనేది ప్రతిదీ నేర్చుకున్న. ప్రతి స్టెప్ వెనకాల కార్తిక్ అన్న మాత్రం కన్ఫర్మ్. ఓకే. ప్రతిదీ నాకు హైదరాబాద్లో టీచర్ లాంటి వ్యక్తి అనమాట. అంతే, సూపర్. చాలా. అంటే మనల్ని పైకి తీసుకొచ్చిన మనిషిని మనం ఎప్పుడు అస్సలు అది మర్చిపోకూడదు ఎప్పటికీ కదా. మర్చిపోకూడదండి అది. సో మీ ఈ జర్నీ ఏదైతే ఉందో ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ద వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? లైక్ నేను అనవసరంగా వచ్చా అసలు ఇండస్ట్రీలోకి అని అనిపించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే. ఫస్ట్ రెక్కీ కంటే షూట్ ముందు ఏదంటే అన్నపూర్ణ ఫోటో స్టూడియో అని చెప్పి ఒక సినిమాలో చేశాను, పటాన్ చెరువు దగ్గర. అదే ఫస్ట్ నేను రావడం సినిమా షూటింగ్. కెమెరా ముందు నాకంటూ ఒక క్యారెక్టర్ చిన్నది ఇచ్చారు, రోల్ ఇచ్చారు చిన్నది. నేను వెళ్ళి వాళ్ళకి ఒక దాబా దగ్గర కూర్చుంటారు హీరో వీళ్ళందరినీ, వాళ్ళకి అడగాలి ఏం తీసుకుంటారు సార్ అని. ఫస్ట్ అదేనాది. సో నాకు తెలీదు ఎట్లా ఏంటి అని చెప్పేసి. అటు కెమెరా రావాలి, ఇంకా హీరోలు ఎంటర్ అవ్వాలి, వాళ్ళ తర్వాత నేను వెళ్ళి వాళ్ళకి ఈ డైలాగ్ చెప్పాలి. ఓకే. ముందే వెళ్ళి చెప్పేసేవాడిని. దానివల్ల 4-5 టేక్స్ అయినాయి. ఆ రోజు డైరెక్ట్గా తిట్టారు నన్ను. అది చాలా అంటే చాలా బాధేసింది నాకు. ఇంకా వద్దురా బాబు అని చెప్పి భయం కూడా వేసింది చాలా. అంటే చాలా దగ్గర ఒక 200-300 మంది ఉన్నారు అక్కడ. సో అంతమంది ముందు ఎందుకు వచ్చావా నువ్వు అనవసరంగా దేనికి అని చెప్పేసి. అండ్ అదొకటి. సెకండ్ వన్ రెక్కీలో చిత్తూరు స్లాంగ్లో మాట్లాడాలి. పోలూరు కృష్ణ గారు అని చెప్పేసి చాలా మంచి డైరెక్టర్ అనమాట. ఎవరిలో అయినా ఎంత యాక్టింగ్ ఉందో బాగా లాగుతారు. చిత్తూరు స్లాంగ్లో డైలాగ్ చెప్పాలి, నాకు స్లాంగ్ రావట్లేదు అంతే. ఇంకా ఒక 2-3 టేక్స్ పట్టాయి. ఇంకా 4th టేక్కి అతను టక్కని కొట్టారు నన్ను బీప్ మీద. కొట్టారు. ఎందుకు వస్తావు అంటే వాళ్ళు ఇండస్ట్రీకి ఎందుకు వస్తున్నారు అని చెప్పేసి ఆ రోజు అన్నారు, అదన్నమాట అన్నారు. అది నాకు బాగా గుర్తుంది. కానీ అతను కూడా ఒక మంచి టీచర్ లాగా అనమాట. సో మళ్ళీ నేను అక్కడ 10 మందితో క్యారవన్ ఇస్తే దాంట్లో వెళ్ళి కూర్చున్నాను. దగ్గరికి వచ్చి అలా కాదురా ఎలా అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి ఆ డైలాగ్ చెప్పించారనమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అనమాట. వరస్ట్ కూడా ఉంది, బెస్ట్ థింగ్ కూడా ఉంది. డైరెక్టర్ గారే వచ్చి ఇంకా అది బాగా గుర్తుంటది నాకు. పోలూరు కృష్ణ గారు అనే వాళ్ళు చాలా బాగా గుర్తుంటారు నాకు. అతను ఈజ్ ఈక్వల్ టు కృష్ణవంశీ గారు. అంతే, చాలా మంచి వ్యక్తి, చాలా కోపం. అలాంటి వాళ్ళే ఉండాలి. మనలో యాక్టింగ్ అనేది ఎంత బయటకు రావాలనేది అతనికి బాగా తెలుసు. షార్ప్ చేయాలంటే పదునైన డైరెక్టర్స్ ఉండాలి కాబట్టి అలానే ఉండాలి. అవును. సో అంటే కెమెరా ముందుకి అప్పుడే ఫస్ట్ టైం రావడం అంటున్నారు కదా, ముందు రీల్స్ టిక్ టాక్స్ అన్ని వచ్చేవి కదా, అవి ఎప్పుడు ట్రై చేయలేదా? ఫోన్లో చేసేది వేరు, అంత పెద్ద కెమెరా ముందు చేసేది వేరు. ఎగ్జాక్ట్లీ, నాకు యాక్చువల్లీ ఈ పాయింటే కావాలి, అందుకే అడిగా అనమాట. అసలు చాలా మంది ఇప్పుడు రీల్స్ చేసి నాకు సూపర్ టాలెంట్ ఉంది, నేను ఇండస్ట్రీలోకి వెళ్ళిపోవచ్చు, నాకు ఛాన్సెస్ వస్తాయి, నేను ఎలా అంటే అబ్బో పడి నన్ను తీసేసుకుంటారు ఇంకా అనుకుంటూ ఉంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏం చెప్తామంటే ఇక్కడ కృష్ణనగర్ యూసఫ్గూడలో ఉన్న వాళ్ళందరూ తట్టబడి సర్దుకొని ఇంక ఇంట్లోకి వెళ్ళిపోవాలి. టిక్ టాక్లు చేసుకునే వాళ్ళు వచ్చి సినిమాలో చేసుకోవాలి అంతే, ఇంకా అంతకు మించి ఇంకేముండదు. సో మన ఇంట్లో చేసుకునేది వేరు, 10 మంది పబ్లిక్లో ఒక కెమెరా ముందు ఒక డైరెక్టర్ మానిటర్ ముందు చూస్తూ చెప్పి చేయించుకునేది వేరు ఉంటుంది. రెండు అసలు ఈక్వల్ కాదు, ఇంకా అది సపరేట్. అది
కానీ అనుకుంటారు అలాగా అంటే అవును, నా అవును. ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి, చాలా అవునండి. మంది రెస్పాండ్ అవుతున్నారు, నువ్వు మూవీస్ లోకి వెళ్ళొచ్చు కదా అంటారు. అవునవును. అమ్మో ఆ ఫీల్ మంచి హై ఫీల్ ఉంటది కానీ అది రియాలిటీలో వర్కౌట్ వర్కౌట్ అవ్వదు. అయితే అవ్వదు. ఓకే. నా పర్సనల్ థింగ్ ఏంటంటే మేబీ గర్ల్స్‌కి అయితే వర్కౌట్ అవ్వచ్చు. ఆహా. అవ్వచ్చు. 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 ఓకే. దీనికి కనెక్టెడ్ ఇంకొకటి అడుగుతా అయితే. అడగండి. సో, అవ్వచ్చు అని అంటే ప్రతి ఒక్కరికి ఆడిషన్ ఉంటది. అవును, ఖచ్చితంగా అవును. కాస్టింగ్ జరుగుతది. అవును. సో, కాస్టింగ్‌లో మీకు ఓకే. తెలిసిన నిజాలేంటి? అసంటే నిర్భయంగా నిజం చెప్పగలుగుతారు అంటే అదేం చెప్తారు మీరు? నాకు తెలిసినంత వరకు ఆడిషన్స్ అంటే బానే అయితాయండి. అంతకు మించి మీరేం ఎక్స్‌పీరియన్స్ అవ్వలేదా? ఐ మీన్ అంటే ఏ విధంగా నాకు అర్థం కాలేదు. నెగెటివ్‌గా. నెగెటివ్‌గా అంటే టాక్ అయితే నడుస్తూ ఉంటది. అంతవరకే మనం ఎప్పుడు చూడలేదు. సో, విన్నది మాత్రమే. ఓకే. సో, రియల్‌గా అయితే మీరు చూసి ఏం ఏమీ ఎక్స్‌పీరియన్స్ లేదు. కాలేదు. ఓకే. లేదు. సేఫ్ సైడే అయితే అంటారు. సేఫ్ సైడ్ ఏం లేదు. ఓకే. ఇంక నేను మిమ్మల్ని రోస్ట్ చేయను. 'తండేల్' మూవీకి వచ్చేద్దాం ఖచ్చితంగా అలాగే డైరెక్ట్‌గా. ఉంది ఇది. ర్యాగింగ్‌లా ఉంది. అయ్యో! లేదు మా స్టూడియోకి పిలిచి మేము మిమ్మల్ని రోస్ట్ చేయడం బాగోదు గదా! ఓకే. మా పాయింట్స్ మాకొచ్చేసాయి కానీ. వచ్చి